వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. మార్షల్ ఆర్ట్స్ మహిళల స్వీయ రక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రముఖ సినీ నటుడు సుమన్ తల్వార్ అన్నారు. మేడ్చల్ జిల్లా కూకట్పల్లిలోని టైకా మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో సెప్టెంబర్ 5-6 తేదీల్లో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనున్న టైకా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2026 బ్రోచర్ కప్ను ఆయన ఆవిష్కరించారు. దేశంలోని 10 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారని, ఆగస్టు 20లోగా నమోదు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. Print media, electronic media, వచ్చేసిన guests, dignitaries on the dais, parents and students, అందరికీ very nice evening. And before talking about Master Ashok and the tournament, so martial arts గురించి చిన్న briefing అండి. So according to my experience, నా 50th year in martial arts, so the experience and what I gained. ఇక్కడ చాలా కేటగిరీస్, ఏజ్ కేటగిరీస్ చాలా మంది ఉన్నారు. సరే, మెంటలీ ఇందాక ఆయన ఫిట్నెస్ గురించి చెప్పారు. మోర్ దెన్ ఫిజికల్ ఫిట్నెస్, అన్లెస్ మెంటలీ యు ఆర్ ఫిట్, యూ కెనాట్ బి ఫిజికలీ ఫిట్. యువర్ మైండ్ హ్యాస్ టు బి రెడీ టు డూ సమ్ ఫిజికల్ ఫిట్నెస్. సో అక్కడ కాంపిటీషన్ జరిగేటప్పుడు దే విల్ డిస్ప్లే దేర్ స్కిల్స్, వి లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ దెమ్. చాలా ఉన్నాయి. స్టేడియం ఉంటేనే బాగుంటుంది, కానీ రేట్ అంత పెంచితే పాపం దే కెనాట్ ఎఫర్ట్. ఇట్స్ ఆల్సో పుట్టింగ్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ ఇన్ డూయింగ్ ఆల్ దిస్ బ్లడ్ అండ్. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో VPR నేత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. వెంకట్రావుపల్లి గ్రామంలో ప్రారంభమైన ఈ శిబిరంలో పలువురికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా అద్దాలు పంపిణీ చేశారు. శస్త్రచికిత్స అవసరమైన వారికి వైద్యులు తగిన సూచనలు చేశారు. VPR నేత్ర కార్యక్రమం ఆత్మకూరు నియోజకవర్గంలో ఆత్మకూరు రూరల్ 21 పంచాయతీలు పూర్తి చేసుకొని విజయవంతంగా అర్బన్ లిమిట్స్ అంటే మన మున్సిపాలిటీ లిమిట్స్కి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ ఉండేటటువంటి 23 వార్డులు ఈరోజు ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. మొత్తం కూడా కవర్ చేయడం, ప్రతి వార్డు కూడా కవర్ చేయడం జరుగుతుంది. కొత్తగా అది 28 వార్డులుగా రూపాంతరం చెందిందని తెలిసింది. సో మొత్తం అన్ని వార్డ్స్ ఏదైతే ఉన్నాయో అన్నింటినీ కూడా ఈ రోజు నుంచి కవర్ చేయడం జరుగుతుంది. పూర్తి చేసిన తర్వాత ఇంకొక 8 నుంచి 10 రోజుల లోపల ఇది పూర్తి చేసిన తర్వాత టౌన్ నెక్స్ట్ మర్రిపాడికి వెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అనేది చాలా వినూత్న కార్యక్రమం. ప్రజలు ఎవరు కూడా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదు, వాళ్ళకి వెసులుబాటు ఉండదు. కొంతమందికి బాగా శుక్లాలు ముదిరిపోయిన వాళ్ళకి అద్దాలు ఇవ్వట్లేదు. ఒక రకంగా ఉన్న వాళ్ళకి అద్దాలు ఇచ్చి చూపుని మేము మెరుగుపరిచే విధంగా చేస్తున్నాం. కానీ కన్వీనర్ గారు శ్రీ తుమ్మల చంద్రారెడ్డి గారికి, అదేవిధంగా మిగతా నాయకులందరికీ కూడా మా యొక్క నేత్ర బృందం, మన VPR ఫౌండేషన్ తరపు నుంచి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ 23 వార్డులను కూడా ఈ విధంగా విజయవంతంగా ముందుకెళ్లేదానికి మీరందరూ సహకరిస్తారని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ ధన్యవాదాలండి. నమస్కారం. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం శ్రీ వేణుగోపాలస్వామి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో ఆషాఢమాసం సందర్భంగా ముడుపుల పూజలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ముడుపులు చెల్లిస్తూ ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. భక్తులందరికీ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలని స్వామివారిని ప్రార్థిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ.
విజయనగరం జిల్లా డెంకాడ మండలం చింతవలస గ్రామంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ ఆర్గనైజర్ సెక్రటరీ పిన్నింటి రమేష్ నాయుడు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించిన సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపాధ్యక్షులు వెంకటరమణ, మోపాడ చిన్నకృష్ణ, మోపాడ ఆదిబాబు, మల్లేష్, కోన తమ్మినాయుడు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ముందు ఫోటో తీరు, తర్వాత వీడియో తీరు. అనకాపల్లి జిల్లా వి మాడుగుల మండలం వీరపల్లి అగ్రహారం సమీపంలోని వడ్డాది జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దాడి లక్ష్మీరావు మృతి చెందాడు. వాకింగ్ ముగించుకుని ఇంటికి వస్తుండగా వెనుక నుంచి వచ్చిన బైక్ ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో కుటుంబం సభ్యులు కన్నీరు మున్నీరు అవగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వస్తున్నారు ఫోన్ చేశాను, తులసికి ఫోన్ చేశాను. అలా అనే మన పాకలు పోతాం ముందు బాగా నాకు కళ్ళు తిరిగిస్తానే మళ్ళీ అంతా మేడ్చల్ జిల్లా జీడిమెట్ల దూలపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో స్వల్ప వర్గానికే రోడ్లు జలమయమయ్యాయి. గతంలోనే గుంతలతో దెబ్బతిన్న రహదారులు నీటితో నిండిపోవడంతో వాహనదారులు, పాఠశాల, కళాశాల బస్సులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గంటలు తరబడి ట్రాఫిక్ స్తంభించడంతో అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం రామజోగిపాలెంలో రైతులతో సమావేశమైన ఎమ్మెల్యే ఎన్ఎస్ రాజు 2 కోట్ల అంచనా వ్యయంతో వంతెన నిర్మాణానికి అవసరమైన నిధులు సాధించేందుకు కృషి చేస్తున్నారని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిధులు వెనక్కి వెళ్లాయని ఆరోపిస్తూ వంతెన నిర్మాణం పూర్తయితే రైతుల రాకపోకలు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభతరం అవుతుందని తెలిపారు. ఈరోజు మన చోడవరం నియోజకవర్గంలో చాకిపల్లి పంచాయతీ రామచోపాలెం గ్రామంలో మరి రైతాంగం అందరూ కూడా ఈ ఏటికి సంబంధించి ఎప్పుడు వర్షాలు పడినా ఏరొచ్చినా అటుపక్క వెళ్ళడానికి రైతాంగం అందరూ కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనకి గతం నుంచి కూడా తెలిసిందే. నేను గతంలో 2014-19లో ఎమ్మెల్యేగా ఉండగా మరి గ్రామ పెద్దలు రమణ గారు ఏమని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆయన 2 విషయాలు అడిగారు. ఒకటి ఈ బ్రిడ్జ్ గురించి, 2 చాకిపల్లి గ్రోయిన్ గురించి. 2 కూడా 2014-19లోని నేను శాసనసభ్యుడిగా ఉండగా 2 శాంక్షన్ చేయించాను. మన దురదృష్టం ఏంటంటే 2 శాంక్షన్ అయ్యి 2 టెండర్కి వెళ్ళాయి. బ్రిడ్జి టెండర్కి వెళ్ళింది, గ్రోయిన్ వాళ్ళు ఏమో చేసి వచ్చి వాళ్ళు పనిచేసి పూర్తి చేసి చేయొచ్చు. అలా కాకుండా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు చేస్తున్న పనులు ఏంటంటే మనం శాంక్షన్ చేయించడం వాళ్ళు వచ్చి క్యాన్సిల్ చేయడం జరిగింది. దానివల్ల పనికి 2 పనులు అవుతున్నాయి. అయినా
మరి ఫస్ట్ విడతలో మాత్రం గ్రోయిన్ కూడా మొన్న వెళ్ళండి. అప్పుడు 11,71,00,000 ఇచ్చారు 7 గ్రోయిన్లకి. ఇస్తే ఇవాళ ఎంత తెలుసండి 50,45 అయింది అయ్యే 11 గ్రోయిన్లకి. కాబట్టి ఈ విధంగా రేట్లు పెరిగిపోవడం ఇబ్బంది కలుగుతుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎంతమంది సమక్షంలో నేను చాటుని చెప్పట్లేదు, చోడవరం శాసనసభ్యుడిగానే చెప్తున్నానండి, ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించే బాధ్యత నేను ఎమ్మెల్యేగానే తీసుకుంటాను. తప్పకుండా శాంక్షన్ చేయించడం కాదు, శంకుస్థాపన నేనే చేస్తాను, ఓపెనింగ్ నేనే చేస్తానని చెప్పి. వనపర్తి జిల్లా రాజపేట సమీపంలోని గాయత్రి పాలిటెక్నిక్ కళాశాల వద్ద బస్సు ఆగకపోవడంతో ఫుట్ బోర్డుపై ప్రయాణించిన ఓ విద్యార్థి జారిపడ్డాడు. ఈ ఘటనపై ఆగ్రహించిన విద్యార్థి సంఘాలు రోడ్లపై ధర్నా నిర్వహించి నిర్లక్ష్యం వహించిన డ్రైవర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక బస్సులు ఇక్కడ ఆపాలి. ప్రమాదం జరిగిన విద్యార్థులు వెంటనే ప్రమాదం జరిగిన విద్యార్థులు వెంటనే ఆదుకోవాలి. ప్రమాదం జరిగిన విద్యార్థులు వెంటనే సైలెన్స్ బాయ్స్ గర్ల్స్ కీప్ సైలెన్స్. అలా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు సార్. అసలు కనీసం సమయానికి బస్సులు ఆపాల్సింది. మన అదృష్టానికి ప్రమాదం అయితే సార్ అక్కడ కంపల్సరీ సార్ ఎన్నిసార్లు పిల్లలు ప్రమాద చెట్టు కింద పడి ఫోన్ చేసి అదే బీటీ రోడ్ మీద ఉంటే ఆ విద్యార్థి చనిపోతుంది సార్. వాళ్ళ కుటుంబానికి ఒక గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది సార్. ఆల్రెడీ మేము ఇక్కడ ధర్నాలు చేసినాము, డిఎం గారు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాం సార్. మేము కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కళాశాల యాజమాన్యం కూడా ఇవ్వడం జరిగింది సార్. ఇప్పటి వరకు కనీసం స్పందన చేస్తాం. సస్పెండ్ చేయాలి బస్సు డ్రైవర్ ను. జరుగుతున్న నిర్లక్ష్య వైఖరి. ప్రత్యేక బస్సులు ఇక్కడ ఆపాలి. ప్రమాదం జరిగిన విద్యార్థులు వెంటనే ఆదుకోవాలి. ప్రమాదం జరిగిన విద్యార్థులు వెంటనే ఆదుకోవాలి. ప్రమాదం జరిగిన విద్యార్థులు వెంటనే అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని నిమ్మలపాడు, కరకవలస, రాళ్లగరువు ప్రాంతంలో కాల్సైట్ మైనింగ్ తవ్వకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. మైనింగ్ వల్ల గ్రామాలకు ఉపాధి, ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొంటూ తవ్వకాలను అడ్డుకోవద్దని ప్రభుత్వాన్ని కోరారు. మైనింగ్ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవద్దంటూ నిరసనకారులు హెచ్చరించారు. సంబంధించినటువంటి ఈ యొక్క గ్రామస్తులము అభివృద్ధి లేదు. ఆ మైనింగ్ జరిగితే నాలుగు ఊర్లే కాదు 3 పంచాయతీల నుండి ప్రజలు వేల మందికి ఉపాధి కల్పింపబడుతుంది. అలాగే భూములు వాళ్ళకు తగ్గట్టు వాళ్ళ పేమెంట్ వాళ్ళు అందుకుంటున్నారు. ఇదే విషయంలో మరి కొందరు సంబంధం లేని వ్యక్తులు రాంగి రవీంద్ర కానీ అలాగే వాళ్ళకు వెనకాల నుండి నడిపిస్తున్న నాయకులు కానీ కొందరు కోరుకుంటున్నాం. గౌరవనీయులైన ఎంఆర్ఓ గారు నిమ్మలపాడు వారి చేత ఇతరులు ఇప్పించిన కంప్లైంట్ను ప్రత్యేక విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని ప్రభుత్వం వారిని కోరుతూ ఈ యొక్క ప్రభుత్వ ఎంఆర్ఓ గారు ప్రస్తుతం మాకు అందుబాటులో లేరు. ఆయనను అసిస్టెంట్ వారికి. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ వద్ద
సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహిస్తూ కనీస వేతనాన్ని 26,000 రూపాయలకు పెంచాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. పలు రంగాల కార్మికులు పాల్గొన్న ఈ నిరసనలో కార్మిక హక్కుల పరిరక్షణ, సమాన పనికి సమాన వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ అమలు తదితర డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వద్ద వీఆర్ఏలకు సంవత్సరంపై ధర్నా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 9 సంవత్సరాల నుండి కనీస వేతనం కూడా మాకు ఇవ్వలేదు. ఇంతవరకు ఒక జీతం కూడా పెంచలేదు. నామినీకి ఎంతోమంది పనిచేస్తారు, వాళ్ళ ప్లేస్లో కుమారులకైనా వారసత్వంగా ఇస్తామన్నారు, ఇప్పటివరకు ఇవ్వలేదు. అలాగే ఈ జీతాలు కూడా పెంపుదల చాలా అన్యాయంగా జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వ రంగ సంస్థలు, నేషనల్ హెల్త్ మిషన్, అలాగే సమగ్ర శిక్ష అభియానం, వీఆర్ఏ తదితర రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడాను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని చెప్పి, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి, కార్మిక చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని కలెక్టరేట్ల ద్వారా కూడా ధర్నా చేయాలని. సార్, మా తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ అండి. 2016లో ఇది లాంచ్ అయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇది లాంచ్ చేశారు. 2016 నుంచి మాకు 7,193 రూపాయల జీతమే వచ్చేది. సిఐటియు ఆధ్వర్యంలో మేము కొన్ని ధర్నాలు చేస్తే ఇప్పుడు 8,100 నిర్ణయించి అమలు చేయాలని చెప్పి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద కూడా పెద్ద ఎత్తున ఈరోజు ధర్నా. పెన్షన్ గ్యాజెట్ అమలు చేయమంటే అది కూడా అమలు చేయలేదు. చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇదే రాబోయే కాలంలో ప్రభుత్వం చేస్తే మాత్రం మేము రాబోయే కాలంలో మొత్తం రాష్ట్రం మొత్తం కలిపి సీట్ అన్న మద్దతు తీసుకొని ఈ సమ్మెలోకి వెళ్తాం కూడా మేము హెచ్చరిక తెలియపరుస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లాలో వర్షాలు అధికంగా కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ రంగా అజ్మీరా సూచించారు. వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతంలో దోమల వ్యాప్తి పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మీడియా సభ్యులందరికీ నమస్కారం. నేను సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మహబూబ్ నగర్ డాక్టర్ రంగాజ్ మీద ఈరోజు ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, ఇప్పుడు సీజన్ వర్షాకాలం, ఇన్ని రోజుల వరకు మనకు వర్షాలు స్టార్ట్ కాలేదు. ఇప్పుడిప్పుడే వర్షాలు పెట్టుకోకుండా అనవసరంగా వాళ్ళ సమయము, ధనము వృధా కాకుండా ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సంపూర్ణంగా వినియోగించుకునేటట్లు మీ ద్వారా ప్రజలందరికీ నా విజ్ఞప్తి. ముఖ్యంగా ఈ సీజనల్ వ్యాధులు ఏంటిది అని అంటే, మామూలుగా ఈ కలుషితం వల్ల, ఆహారము, నీరు కలుషితం వల్ల వచ్చే ముఖ్యమైన వ్యాధులు. నీటి వల్ల వచ్చేది, నీరు నిల్వ ఉండడం వల్ల వ్యాధులు, దోమలు పెరుగుతాయి. దోమల వల్ల బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. నిన్ననే కలెక్టర్ గారితో సందర్శించడం జరిగింది. మెయిన్ బిల్డింగ్లో ABCDE బ్లాక్లో ఈ బ్లాక్ కన్స్ట్రక్షన్ అయింది. ఆల్మోస్ట్ 5 floors కన్స్ట్రక్షన్ అయిపోయింది. సో అది స్టార్ట్ అయిపోతే మనకి 2 నెలల్లో దాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మంత్రి గారు, ఇన్ఛార్జ్ జిల్లా మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారే కాబట్టి వారికి కూడా సూచనల సలహాల మేరకు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, మేము కలిసి దాన్ని పర్యవేక్షించి పనులు వేగవంతం చేయండి, సాధ్యమైనంత వరకు సెప్టెంబర్ వరకు దాన్ని ప్రారంభించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అక్కడ ఒక భారీ వర్షాల నేపథ్యంలో నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల కడెం ప్రాజెక్టుకు సందర్శించి వరద పరిస్థితులను సమీక్షించారు. ప్రాజెక్టు నీటి మట్టం, ప్రవాహం, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో చర్చించి సూచనలు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకలు, నీటి ప్రవాహ ప్రాంతాల వద్దకు వెళ్లవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, IAS, DRDO, PD విజయలక్ష్మి, ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, కడెం మండల తహసీల్దార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. చాలా హెవీ రైన్ ఉండడం వల్ల హెవీ ఇన్ఫ్లో ఉంది. ఈరోజు 6 gates ఓపెన్ చేశారు. ఈ గేట్స్ ఈవినింగ్ వరకు కూడా కొన్ని ఓపెన్ అవుతాయని చెప్తూ ఉన్నారు. ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే అన్నెసరిగా బయటకు రావద్దు. అలాగే ఫిషర్మెన్ కూడా ఈరోజు బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మేము ఇక్కడ వాటిలో చూసినాక ఏ రకమైన సహాయ చర్యలు చేపట్టాలి, లేదా ఏ రకంగా మనం ప్రజలను అప్రమత్తం చేయాలి అనేసి ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది.
ప్రాజెక్ట్కి సంబంధించి మనము నిన్నటి నుంచి కూడా చాలా హెవీ రైన్ ఉండడం వల్ల హెవీ ఇన్ఫ్లో ఉంది. ఈరోజు 6 గేట్స్ ఓపెన్ చేశారు. ఈ గేట్స్ ఈవినింగ్ వరకు కూడా కొన్ని ఓపెన్ అవుతాయని చెప్తూ ఉన్నారు. సో ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే అన్నెసరిగా బయటకు రావద్దు. అలాగే ఫిషర్మెన్ కూడా ఈరోజు బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మేము ఇక్కడ వాటర్స్లో చూసినాక ఏ రకమైన సహాయ చర్యలు చేపట్టాలి లేదా ఏ రకంగా మనము ప్రజలను అప్రమత్తం చేయాలి అనేసి ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాగవరపాలెం మండలం గండికోటలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పర్యటించారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేసి గ్రామస్తుల నుంచి ఘన స్వాగతం అందుకున్నారు. మాగవరపాలెం మండల అభివృద్ధికి 114 కోట్లు మంజూరు అయ్యాయని, గండికోటలో రోడ్లు, శ్మశాన వాటిక అభివృద్ధికి 40 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. నేను ఉదయం ఫోన్ చేసి ఎప్పుడు చూసినా ఈ పెద్దల ఊర్లో పెట్టుకున్నారు మీటింగ్లు. ఎప్పుడు వచ్చినా ఆ ఊర్లోనే రాత్రిలో ఎక్కడో లేదా ఈ ఊర్లోనో నాయుడు పై ఏంటి ఇప్పుడు ప్రాబ్లం సార్. అవును సార్. నేను చెప్తాను, టిక్ పెట్టుకో. అవి పెద్దలందరితో సంతకం పెట్టించి నాకు లేకపోతే 250 మీటర్లు సీసీ రోడ్ అడిగారండి. ఇప్పుడు అది ఇస్తాను, టిక్ పెట్టుకో. దానికి ఎంత అవుద్ది ఏంటి? 70 మీటర్లు భీమభవానిపాలెం పంచాయతీలో ఇప్పుడు వరకు నేను ఇచ్చింది 88,70,000. 88,70,000 ఇచ్చారు ఇప్పుడు వరకు మొత్తం పంచాయతీకి మొత్తం. కానీ ఇప్పుడు మీ ఊరికే 40 లక్షలు ఇస్తున్నాను. ప్రతి సంవత్సరం 6 కోట్లు వస్తుందండి. 6 కోట్లు 6 కోట్లు కూడా వస్తుంది. 36 కోట్లతో జోగులాంబ గద్వాల జిల్లా థరూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ సకాలంలో విధులకు హాజరు కావడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. ఉదయం 10 గంటలకు విధుల్లో ఉండాల్సిన డాక్టర్ 11 గంటలు దాటినా రాకపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆసుపత్రిలో బరువు కొలిచే యంత్రం కూడా అందుబాటులో లేదని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని డిఎంహెచ్ఓ తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కొంగపాడు ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయుడు నరిశెట్టి రాధాకృష్ణమూర్తి పదవి విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎంఈఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాధాకృష్ణమూర్తి విద్యా బోధనలో ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుర్రపు బండిపై దంపతులను ఊరేగించడం ఆకర్షణగా నిలిచింది. పలువురు ఉపాధ్యాయులు, ప్రముఖులు పాల్గొని అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉగాది రామారావు, ఆలూరు అనిల్, బొడ్డపాటి సుబ్బారావు, కాకాని అమృత, లక్ష్మి, ఆర్ సురేంద్రబాబు, శిరోమణి పాల్గొన్నారు. కాకానిపాలెంలో 6-7 తరగతులు, ప్రకాశం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8, 9, 10 తరగతులు చదివి విజ్ఞానపు మెట్లు ఒక్కొక్కటిగా ఎక్కుతూ ఉన్న ఘనంగా నిర్వహించిన మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు, అదేవిధంగా గ్రామ పెద్దలకి, మా మండల విద్యాశాఖాధికారి, తర్వాత మిత్రుడు త్రిమూర్తులు, రామారావు, సుబ్బారావు, వీళ్ళందరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా పూర్తి చేసిన మా పాఠశాల విద్యా కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా విద్యార్థులకి రాబోయే కాలంలో ఏదైనా విద్యాపరంగా ఎటువంటి సహాయం చేయటానికైనా మేము ముందరుంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని
మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ తెలుగు న్యూస్.